ఇక అంతా పక్కా లెక్క ప్రకారమే జరుగుతుంది. ఇందులో సందేహం లేదు. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులు విధులు నిర్వహించకపోయినా, డుమ్మా కొట్టినా పేమెంట్ కట్ అవుతుంది. ఇదే విధానం ఏపీ అసెంబ్లీ ఎమ్మెల్యేలకు కూడా అమలవుతుంది. సభకు రాకుండా జీతం భత్యాలు పొందడం ఇకపై సాధ్యం కాదు. ఈ కొత్త పద్ధతిని ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఇప్పుడు అమల్లోకి తెచ్చారు. పార్లమెంట్, అసెంబ్లీలలో తీసుకునే నిర్ణయాలు చట్టాల రూపంలో ప్రజలకు చేరుతాయి. కోట్ల మంది ప్రజల జీవితాలను ప్రభావితం చేసే చట్టాలు చేసే ప్రజా ప్రతినిధులకు కూడా కొన్ని రూల్స్ ఉంటాయి. నీతులు చెప్పడమే కాదు, మనం కూడా పాటించాల్సిందే అంటున్నారు ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న. సభకు డుమ్మా కొట్టి జీతభత్యాలు పొందడం సబబు కాదని చాలా కాలంగా ప్రజాప్రతినిధులకు చెబుతూ వస్తున్న సభాపతి ఇప్పుడు ఏకంగా కొత్త పద్ధతి అమల్లోకి తీసుకొచ్చారు. ఏపీ అసెంబ్లీలో డిజిటల్ అటెండెన్స్ ఏర్పాటు చేశారు. ఫేస్ రికగ్నైజేషన్తో ఈ సిస్టమ్ ఏర్పాటైంది. అసెంబ్లీ జరిగే రోజుల్లో సభకు ఎవరొచ్చారో, ఎవరు డుమ్మా కొట్టారో పక్కాగా లెక్కలు వేసే ప్రక్రియ మొదలైంది. ఇక సభకు వచ్చి కాసేపు కాలక్షేపం చేసి వెళ్ళిపోవడం కష్టమే. ఏ సభ్యుడు ఎంతసేపు సభలో ఉన్నారో కూడా ఇప్పుడు రికార్డ్ అవుతుంది. స్పీకర్ అయ్యన్న అమల్లోకి తెచ్చిన ఈ కొత్త విధానం భేష్ అంటున్నారు కూటమి ప్రజా ప్రతినిధులు. అయ్యన్నకి ఆలోచన ఎలా వచ్చింది, ఎందుకు వచ్చిందనేది కొందరి డౌట్. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన వైసీపీ 11 మంది ఎమ్మెల్యేలతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో సభకు వచ్చేందుకు మెలిక పెట్టింది విపక్ష పార్టీ. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష నేతగా గుర్తింపు ఇచ్చి సభలో తమకు ప్రతిపక్ష హోదా కల్పించాలని డిమాండ్ చేసింది. రాజ్యాంగ సూత్రాల మేరకు ఇది కుదరదని స్పీకర్ తేల్చి చెప్పేశారు. దీంతో వైసీపీ సభ్యులు మేం సభకు రాం అంటూ డుమ్మా కొట్టడం మొదలుపెట్టారు. వైసీపీ ఎమ్మెల్యేలు కొందరు అసెంబ్లీ జరిగే సమయంలో వచ్చి సంతకాలు చేసి వెళ్లిపోతున్నారు. ఇదే స్పీకర్కి నచ్చలేదు. అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై మాట్లాడాలని స్పీకర్ పలుమార్లు సూచించినా వైసీపీ సభ్యులు పట్టించుకోలేదు. సభకు రాకుండా జీతభత్యాలు మాత్రం తీసుకుంటున్నారు. దీంతో స్పీకర్ అయ్యన్న కొత్త ఆలోచన చేశారు. అదే ఈ కొత్త డిజిటల్ అటెండెన్స్ విధానం. సభ్యులకు స్పీకర్ కొత్తగా హాజరు విధానం ప్రవేశపెట్టడం రాజకీయంగా చర్చకు దారితీస్తోంది. సభకు రాని వారు జీతభత్యాలు ఎలా తీసుకుంటారని కొందరు విపక్ష ఎమ్మెల్యేలను ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు విధులకు డుమ్మా కొడితే జీతం కట్ చేస్తారు, మెమోలు ఇస్తారు. మరి అలాంటి చట్టాలు చేసేవారే వాటిని అతిక్రమిస్తే ఎలా అంటున్నారు. ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు తీసుకున్న నిర్ణయం సరైనది అంటున్నారు మేధావులు. ఈ నిర్ణయంపై ప్రజలు లోతుగా చర్చించుకుంటున్నారు. అక్కడితోనే ఆగడం లేదు అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు. మరో కొత్త ఆలోచన కూడా బయటపెట్టారు. అసలు సభకు రాని ప్రజాప్రతినిధులను రీకాల్ చేసే విధానం కూడా రావాలంటున్నారు. 2 ఏళ్లుగా అసెంబ్లీకి రాకుండా కాలం వెల్లదీస్తున్న వైసీపీ ఎమ్మెల్యేలకు స్పీకర్ నిర్ణయం మెంగుడు పడడం లేదంటున్నారు. ప్రజా సమస్యలపై సభలో మాట్లాడాలని, కానీ వైసీపీ నేతలు సభకు రాకుండా బయట ప్రెస్ మీట్లు పెట్టి అవాకులు చెవాకులు పేలుతున్నారని కూటమి నేతలు విమర్శిస్తున్నారు. అసెంబ్లీ స్పీకర్ తీసుకున్న అటెండెన్స్ నిర్ణయంతో వైసీపీ సభ్యులు అసెంబ్లీకి వస్తారో, లేకపోతే జీతభత్యాలు రాకున్నా పర్లేదు ఇలాగే 5 ఏళ్లు కాలం గడిపేస్తారో చూడాలి మరి.